హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. మాధవ్ ఆఫీస్ నుండొచ్చి వేడిగా భార్య చేత ఒక కప్పు కాఫీ తాగి బయటేదో చిన్న పని ఉండగా ఇప్పుడే వస్తానని భార్య శైలికి చెప్పి మాధవ్ బయటకు వెళ్ళాడు. బయట పని ఉందని చెప్పి వెళ్ళిన మాధవ్ అది పూర్తవ్వకుండానే ఇంటికి తిరిగొచ్చి వంటింట్లో ఉన్న భార్యని శైలు శైలు అని గట్టిగా పిలిచాడు. భర్త పిలుపుకి వంటింట్లో నుండి బయటకు వస్తూ ఏదో పని ఉందని వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? మీరు వెళ్ళే పని పూర్తయిందా అడిగింది. ఎక్కడా? ఇప్పుడే కదా నేను వెళ్ళింది. అప్పుడే అయిపోతుందా? ఆ పని పూర్తవ్వకుండానే మరో పని వచ్చి పడింది. దానంతటికీ కారణం నువ్వే. నువ్వు చేసిన పనికి నేనందరితో మాటలు పడాల్సొస్తుంది అని మాధవ్ విరుచుకుపడ్డాడు భార్య మీద. మాధవ్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాని శైలు, ఏంటండి? ఏ విషయం గురించి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు అడిగింది. భార్య మాటలకు మాధవ్ చేసిందంతా చేసి మళ్ళీ ఏం అర్థం కావట్లేదంటావేంటి అన్నాడు కోపంగా. నిజంగానండి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అంది శైలు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టానో లేదో మావయ్య ఫోన్ చేసి తల్లిదండ్రులకు పిడికిన అన్నం పెట్టలని దుస్థితిలో ఉన్నావా? వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించాలని నిర్ణయం తీసుకునే ముందు నాతో ఒక్క మాట చెప్పినా వాళ్ళకి మా ఇంట్లోనే ఆశ్రయం కల్పించి నెత్తిన పెట్టుకుని చూసుకునేవాణ్ణి. వాళ్ళు నీకేం తక్కువ చేశారని? అయినా మీ నాన్నకి నెల నెల 20,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అదంతా కూడా తెచ్చి నువ్వు అడగకుండానే నీ చేతికే ఇస్తున్నాడు కదరా. అయినా కూడా నువ్వు వాళ్ళ పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదని అడగాల్సిన 4 అడిగి మరీ చివాట్లు పెట్టాడు. ఛ! నీ కారణంగానే నేనందరితో మాటలు పడుతున్నాను. అమ్మా నాన్న చూడలేకే నేనే వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని అనుకుంటున్నారంతా. నా పరువంతా పోయింది. బయట అడుగు పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదా శైలు అడిగాడు మాధవ్. భర్త మాటలకి బయట వాళ్ళు ఏదో అన్నారని ఆ కోపాన్నంతా నా మీద చూపిస్తారేంటి? అత్తయ్య మావయ్యలను నేనేదో ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నట్టు. వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుండి మీతో చెప్తూనే ఉన్నా నాకేం తెలియదని. అయినా కూడా ఇంకా నన్నే అంటారేంటి అంది శైలు. నిజంగా చెప్పు, అమ్మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంలో నీ పాత్ర ఏం లేదంటావా అడిగాడు మాధవ్. భర్త ప్రశ్నకు శైలు, నిజమండి, నా మాట నమ్మండి. అత్తయ్య మావయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయే ముందు రోజు వాళ్ళు ఎప్పటికీ మన దగ్గరే ఉంటే ఫంక్షన్కి పాటలకు చిన్న చిన్న సరదాలకి దూరం అవ్వాల్సి వస్తుందని కొంతకాలం మీ పెద్ద కొడుకు దగ్గర కూడా ఉండొచ్చు కదా. మీకు మాధవ్ ఒక్కడే కొడుకు కాదు కదా, బావగారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా అన్నాను. అంతే. ఆ క్షణం నుండి అత్తయ్య మావయ్య నాతో మాట్లాడడం మానేసి వాళ్ళలో వాళ్ళే ఏదో చిన్నగా మాట్లాడుకుని బట్టలు సర్దుకుని మీరు ఆఫీస్ నుండి వచ్చే వరకు ఎదురుచూసి మీరు రాగానే, ఒరే మాధవ్, నేను మీ అమ్మకి మీదట మన ఊర్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఊరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే. మనకి వాళ్ళు ఊరికి వెళ్తున్నారని చెప్తే మీరు నేను అది నిజమే అనుకున్నాం, కానీ ఇలా ఓల్డేజ్ హోమ్‌కి వెళ్తారని మనకేం తెలుసు? ఇప్పుడు చెప్పండి, ఇందులో నా తప్పేమైనా ఉందా అడిగింది శైలు. భర్త చెప్పిందంతా విన్నాక జరిగింది ఇదే అని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ లోకులకు తెలియదు కదా, బయట తలెత్తుకోలేకపోతున్నా అన్నాడు మాధవ్. ఇలా జరుగుతుందని తెలిస్తే అత్తయ్యతో అలా అని ఉండేదని కాదండి. అత్తయ్య మావయ్య ఉన్నప్పుడు ఇంట్లో మనకు చాలా సహాయంగా ఉండేవారు. అత్తయ్య ఉదయం సాయంత్రం 2 పూటలా వంట పని అంతా తానే చూసుకునేది. పిల్లల్ని రెడీ చేయటం, ఇల్లు సర్దటం, మొక్కలకి నీళ్లు పోయటం అన్నీ తనే చూసుకునేది. ఇప్పుడు తను లేకపోవడంతో నాకు ఒక క్షణం కూడా తీరిక లేకుండా పోతుంది అంటూ బాధపడింది శైలు. అమ్మ నీకు ఆ రకంగా సహాయంగా ఉంటే నాన్న ఉదయాన్నే లేచి కాయగూరలు తీసుకురావటం, పిల్లల్ని స్కూల్లో దించటం, సాయంత్రం తిరిగి తీసుకురావటం చేసేవాడు. అంతేనా శైలు? నాన్నకి నెల నెలా వచ్చే పెన్షన్ డబ్బులను నా చేతికే ఇచ్చేవాడు. నాన్న పెన్షన్ డబ్బులతో నెలంతా
మనకి ఇల్లు గడిచేది. నాకొచ్చే జీతంలో ఒక్క రూపాయైనా ఖర్చయ్యేది కాదు. అలాంటిది అమ్మా, నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఖర్చంతా నా ఒక్కడి మీదనే పడుతుంది. ఇలా అయితే రేపు మన భవిష్యత్తు అవసరాల కోసం డబ్బే మిగులుతుంది అన్నాడు మాధవ్. అవునండి. మీరన్నది నిజమే. ఫంక్షన్‌లు, పార్టీలదేముంది? వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. వాళ్ళు మాత్రం ఇంకెన్ని రోజులుంటారని, వాళ్ళున్నప్పుడే వీలైనంత వరకు మావయ్య పెన్షన్‌తో మన ఖర్చులన్నీ వెళ్ళిపోయేలా, అత్తయ్య కష్టంతో ఇల్లు గడిచేలా చూసుకుంటే సరి. అదొక్కటేనా? అత్తయ్య, మావయ్య ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్నారనే విషయం బావగారికి తెలిస్తే, వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోడు. మావయ్య పెన్షన్ డబ్బులు, అత్తయ్య దగ్గరున్న 50 తులాల బంగారాన్ని రేపు మనకి అడిగే హక్కు ఎక్కడుంటుంది? అంది శైలు. భార్య మాటలకు మాధవ్, అవును శైలు, అసలు నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు. మరిప్పుడు ఏం చేద్దాం? అని అడిగాడు మాధవ్. ఏం చేద్దామని మెల్లగా అంటారేంటండి? ముందు అత్తయ్య, మావయ్య ఉంటున్న ఓల్డ్ ఏజ్ హోమ్ అడ్రస్ కనుక్కోండి. మనిద్దరం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇంటికి రమ్మని అడుగుదాం అంది. మనం అడిగితే అమ్మా నాన్న వస్తారంటావా శైలు? అన్నాడు మాధవ్. ఎందుకు రారండి? తప్పకుండా వస్తారు అని శైలు అనడంతో, సరే, మావయ్యకి తెలిసే ఉంటుంది. నేను ఫోన్ చేసి అడుగుతాను. అమ్మా నాన్నుండే ఓల్డ్ ఏజ్ హోమ్ అడ్రస్ ఏంటని. ఇందాక నేను వెళ్ళిన పని పూర్తవ్వకుండానే ఇంటికొచ్చాను. సరే, ఆ పని పూర్తి చేసుకుని వస్తానని చెప్పి మాధవ్ బయటికి వెళ్ళాడు. మాధవ్ తల్లిదండ్రులు రఘుపతి, కౌసల్య దంపతులు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు పేరు వేణు, చిన్న కొడుకు మాధవ్, కూతురు స్వాతి. రఘుపతి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. తనకు పెళ్ళయ్యే నాటికి తనకి సొంతూరులోనే ఉద్యోగమైనా ఆ తర్వాత కొంతకాలానికి బదిలీలు తప్పలేదు. పిల్లలందరూ చిన్నవాళ్ళు అవటంతో వాళ్ళందరినీ తీసుకుని ఊళ్ళకు మారటం ఇష్టం లేక భార్య పిల్లల్ని సొంత ఊళ్ళోనే ఉంచి రఘుపతి ఒక్కడే ఉద్యోగరీత్యా ఊళ్ళకు మారుతుండేవాడు. తనలాగే తన ముగ్గురు పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పిల్లలందరినీ బాగా చదివించాడు రఘుపతి. పెద్ద కొడుకు వేణు పీజీ పూర్తి చేసి ఆ తర్వాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయ్యి బెంగళూరులోని ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. రెండో వాడు వేణు డిగ్రీ పూర్తయిన వెంటనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి కోచింగ్ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే ఓ గవర్నమెంట్ సంస్థలో ఆఫీసు స్థాయి ఉద్యోగం సంపాదించాడు. కూతురు స్వాతి బీకాం పూర్తయిన వెంటనే బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాసి బ్యాంకులో అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించింది. రఘుపతి కోరుకున్నట్లే తన ముగ్గురు పిల్లలు తనలాగే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించినందుకు చాలా సంతోషించాడు. తన పిల్లలంతా ఉద్యోగాలు స్థిరపడిన కొంతకాలానికి అందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు రఘుపతి, కౌసల్య దంపతులు. తన పిల్లలందరికీ పెళ్ళైన సంవత్సరానికి రఘుపతి రిటైర్డ్ అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసిన రఘుపతి తన భవిష్యత్తు అవసరాల కోసం పెద్దగా కూడబెట్టుకున్నది ఏమీ లేదు. ముగ్గురు పిల్లలు వాళ్ళందరినీ చదివించడానికి ఇంటి ఖర్చులకి వచ్చే జీతం అంతా సరిపోయేది. తను రిటైర్డ్ అవ్వగా వచ్చిన 20 లక్షల రూపాయలను కూడా పిల్లలందరికీ సమానంగా పంచిచ్చాడు. ఊళ్ళో ఉన్న తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఇల్లు, నెల నెల వచ్చే 20,000 రూపాయల పెన్షన్ తప్ప రఘుపతి, కౌసల్య దంపతులకు మరేమీ లేదు. పండగలకి, సెలవులకి పిల్లలు తమ దగ్గరికి వచ్చినప్పుడు ఊళ్ళో ఉండి ఇద్దరు ఏం చేస్తానన్నా మా దగ్గరికి వచ్చేయచ్చు కదా అని వేణు, మాధవులు అడిగితే, ఇప్పటి నుంచి ఎందుకురా మేము మీకు భారంగా మారటం, ఎలాగో మాకు శరీరం సహకరించినాడు మీ దగ్గరికి కదా రావాల్సింది అనేవారే తప్ప పిల్లల దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కొన్ని రోజులైనా ఉన్నది లేదు. అలా ఓ 10 సంవత్సరాలు గడిచాయి. రఘుపతి, కౌసల్య దంపతులకి వయసు పైబడుతున్న కారణంగా ఒంటరిగా ఉన్నామనే భావన ఏర్పడింది. వయసు పైబడుతున్న కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇప్పట్లాగే తమ పనులను తామే స్వయంగా చేసుకుంటున్నారు. కానీ బిక్కుబిక్కుమంటూ ఇద్దరు ఇంట్లో ఉండలేక వయసు అయిపోతుంది, ఇంకెప్పుడు పిల్లలతో గడిపేది అని కొడుకుల దగ్గరికి వెళ్ళి ఉన్నారని నిర్ణయించుకుని ముందుగా బెంగళూరులో ఉంటున్న పెద్ద కొడుకు వేణు దగ్గరికి వెళ్ళారు. మొదటిసారి తల్లిదండ్రులు తమ దగ్గరికి రావడంతో సంతోషించి కొడుకు, కోడలు ఆప్యాయంగా పలకరించి వాళ్ళని ఆహ్వానించారు. ఇద్దరూ ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా ఉదయం, సాయంత్రం తమ ఖాళీ సమయం అంతా
తల్లిదండ్రులతోనే గడిపేవారు. వేణు ఇద్దరి పిల్లలతో కబుర్లు చెప్తూ సాయంత్రం పూట వాళ్ళ స్కూల్ నుండి వచ్చాక పిల్లలతో హోంవర్క్లు అవి చేయించటం, సాయంత్రం పిల్లల్ని తీసుకొని పార్కుకి వెళ్ళి ఆడిపించటం, అలా చక్కగా కాలక్షేపం అయ్యేది రఘుపతి కౌసల్య దంపతులకి. అలా పెద్ద కొడుకు వేణు ఇంట్లో ఓ సంవత్సరం బాగానే గడిచింది. వేణు ఇద్దరి పిల్లలు హై స్కూల్కి రావడంతో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కావటం వలన పిల్లలిద్దరినీ హాస్టల్లో జాయిన్ చేశాడు వేణు. ఎప్పుడూ పిల్లలతో సందడిగా ఉండే ఇల్లు వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోవటంతో ఇల్లంతా పోసిపోయినట్టుగా అనిపించింది రఘుపతి కౌసల్య దంపతులకి. వేణు ఇంట్లో కాలక్షేపం అవటం లేదని కొంతకాలం చిన్న కొడుకు మాధవ్ దగ్గరికి వెళ్దామనుకుని వెంటనే వేణుతో కొంతకాలం నీ తమ్ముడి దగ్గరికి వెళ్దామనుకుంటున్నాంరా అని చెప్పి హైదరాబాద్లో ఉంటున్న మాధవ్ దగ్గరికి వెళ్ళారు. మాధవ్ పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కావడంతో మాధవ్ భార్య శైలు ఉద్యోగానికి వెళ్ళటం లేదు, ఇంటి వద్దనే ఉండేది కాబట్టి శైలు మొదట్లో అన్నీ దగ్గరుండి తనే అత్తగారికి మావగారికి చేసి పెట్టేది. ఇట్టి పనులు వంట పనన్నీ తానే స్వయంగా చేసుకునే అలవాటున్న కౌసల్య కోడలికి పనుల్లో సహాయంగా ఉండేది. రఘుపతి కూడా ఎప్పుడూ ఖాళీగా కూర్చోకుండా కాయగూరలు తీసుకురావటం, ఇంట్లోకి సరుకులవి తేవటం, పిల్లలిద్దరినీ స్కూల్లో దించటం తిరిగి తీసుకురావడం చేస్తుండేవాడు. మాధవ్ ఉంటున్న ఇల్లు అక్కడి వాతావరణానికి తొందరగా అలవాటు పడిపోయారు రఘుపతి కౌసల్య దంపతులు. అలా చిన్న కొడుకు ఇంట్లో ఓ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కొడుకులిద్దరూ తమని చెరో కొంతకాలం చూసుకోవాలని పంచుకోలేదు కాబట్టి ఇక్కడైతే ఏంటి, ఇద్దరు తమ పిల్లే కదా అని వచ్చే పెన్షన్ డబ్బులను కొడుకు చేతికిస్తూ చిన్న కొడుకు ఇంట్లోనే ఉండిపోయారు. అలా అక్కడ 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మాధవ్ భార్య శైలు ఓ రోజు తన అత్తగారితో కొంతకాలం మీ ఇద్దరు బావగారి దగ్గర కూడా ఉండొచ్చు కదా అంది. కోడలన్న మాటలకి కౌసల్యకి తల తీసేసినట్టు అనిపించింది. పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళి రేపు వాళ్ళతో కూడా ఆ మాటని అనిపించుకోవడం ఎందుకు అని మేము తిరిగి ఊరికి వెళ్తున్నామని కొడుకు కోడలికి చెప్పి ఈ వయసులో ఒంటరిగా ఊర్లో ఉండలేక ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారు. 4 రోజుల వరకు కూడా తన తల్లిదండ్రులు ఊర్లోనే ఉంటున్నారనుకున్న మాధవ్ వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్న విషయం తెలిసి తనకి పరువు పోయినంత పనైంది. తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారనే బాధ ఓవైపైతే నెలలా తండ్రిచ్చే పెన్షన్ డబ్బులు తల్లి దగ్గరున్న బంగారం అంతా ఎక్కడ చేతికి అందకుండా పోతుందనే భయం పట్టుకుంది. అంతకుముందు రోజు అనుకున్నట్టుగానే మాధవ్ శైలులు తమ తల్లిదండ్రులు రఘుపతి కౌసల్య ఉంటున్న ఓల్డేజ్ హోమ్ అడ్రస్ కనుక్కుని వాళ్ళని తిరిగి తమ వెంట రమ్మని అడుగుదామని వెళ్ళారు. కొడుకు కోడలు తమని వెతుక్కుంటూ వచ్చినందుకు ఆ దంపతులు ఇద్దరూ సంతోషించారు. మాధవ్ తండ్రితో ఏంటి నాన్న ఊరికి వెళ్తున్నామని చెప్పి ఇలా ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారండి, శైలు ఏదో తొందరపడింది, నాతో ఒక మాటని చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న అడిగాడు మాధవ్. కొడుకు ప్రశ్నకి రఘుపతి ఇప్పుడు మాకేమైందిరా, బాగానే ఉన్నాం కదా, ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు, మీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇలానే వచ్చి వెళ్ళండి అన్నాడు రఘుపతి. అవునరా, ఊర్లో అంటే వైద్య సదుపాయాలకి ఇబ్బందని ఇక్కడ చేరిపోయాం. మా వయసు వాళ్ళందరితో నాకు మీ నాన్నకి ఇక్కడ చాలా కాలక్షేపంగా ఉంది. ఇక్కడ ఇంకా మాలాంటి ఎంతోమందికి ఆశ్రయం కల్పించడానికి ఆశ్రమాన్ని మరింత విస్తరింపజేస్తున్నారు. వైద్య సేవలకి బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఏ సమస్య అయినా వైద్యాన్ని అందించేలా ఇందులోనే అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి అయ్యే ఖర్చు కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తమకు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు. మీ నాన్న తనకు నెలలో వచ్చే పెన్షన్ డబ్బులను ఆశ్రమానికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యనే నా దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మి ఆ డబ్బుని హాస్పిటల్ నిర్మాణానికి నా వంతు సహాయంగా ఇచ్చేశాను అంది కౌసల్య. తల్లిదండ్రుల మాటలు విన్న మాధవ్ శైలల నోట మాట రాలేదు. ఏమీ మాట్లాడకుండా ఆశ్చర్యంగా అలానే తల్లిదండ్రుల కేసు చూస్తూ ఉండటంతో ఏంట్రా మా నిర్ణయం సరైనదేనా అడిగాడు రఘుపతి. తండ్రి అడిగిన ప్రశ్నకు షాక్ నుండి తేరుకుని బాగుంది నాన్న,
ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. అప్పుడప్పుడు ఇలానే వచ్చి చూసి వెళ్తాం అని చెప్పి తల్లిదండ్రులు తమ వెంట తిరిగి రారని తెలిసి ఇక చేసేదేమీ లేక మాధవ్ శైలులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.